नेहरू चाचा नेहरू हमारे प्यारे चाचा नेहरू। పిల్లల పండుగ ఈనాడు ఎల్లరూ మరువరు ఏనాడు పిల్లల పండుగ ఈనాడు ఎల్లరూ మరువరు ఏనాడు తన ఎదపై చాచాజీ ఎర్ర గులాబీ నిలిపాడు తన ఎదపై చాచాజీ ఎర్ర గులాబీ నిలిపాడు పిల్లల సుందర వదనాలే చల్లని మదిలో నిలిపాడు పిల్లల సుందర వదనాలే చల్లని మదిలో మన దేశ తొలి ప్రధాని ప్రియతమ జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లలను ఎంతో అమితంగా ఇష్టపడేటటువంటి నాయకులు. వారి గుర్తుగా ఈ రోజును బాలలకు అంకితం చేస్తూ ప్రతి నవంబర్ 14న బాలల దినోత్సవంగా మనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అంటే ఈరోజు పిల్లల పండుగ రోజు. మీరు పాట పాడుతూ అందాక పాడారు, ఇది బాలల పండుగ రోజు అని కదా. అంత హ్యాపీగా ఉన్నారా మీరంతా? పిల్లలంతా హ్యాపీగా ఉన్నారా? నో సౌండ్ లేదా? హ్యాపీగా ఉన్నారా? ప్రతి సంవత్సరం నవంబర్ 14న పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజును మనం పిల్లల దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ సందర్భంలో నేను మాట్లాడబోయే అంశం నెహ్రూ గారి ఆలోచన విధానం, శాస్త్రీయ దృక్పథం. భారతదేశంలో నెహ్రూ గారి పేరు ఒక వెలుగువలయంలో ప్రకాశిస్తుంది. దేశాన్ని బలంగా చేసేది ఆయుధాలు కాదు, ఆలోచనలే అని చెప్పిన మహానేత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన మన భారతదేశ ఆధునిక మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడిగా కాదు, ఆలోచన విధానం శాస్త్రీయ, మానవీయ, ప్రజాస్వామ్య భావనలతో మిశ్రమం కూడిన నెహ్రూ గారు. ఆయన ఆలోచన విధానం ఆధునిక భారత్ నిర్మాణానికి పునాది వేసింది. స్వాతంత్ర సమరయోధుడు అని కాదు, ఆలోచనాపరుడిగా కూడా నెహ్రూ గారి వ్యక్తిత్వం విశిష్టమైనది. నెహ్రూ గారి దృక్పథం శాస్త్రీయ, సుశిక్షిత, విజ్ఞానభరితమైన ఆలోచన ధోరణి. భవిష్యత్తు విద్యతో నిర్మించబడుతుంది, విద్యకు శాస్త్రం బలం అని చెప్పిన నెహ్రూ గారు. మనకు జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి. అతని బర్త్డేనే బాలల దినోత్సవం జరుపుకుంటామని. సో ఆయన పిల్లలంటే బాగా ఇష్టము కాబట్టి మేడం గారు చెప్పారు, గులాబీ పూల గురించి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎంత ఇష్టం ఉంటే డైలీ గులాబీ పూల గుర్తుగా పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా ప్రైమ్ మినిస్టరే కాదు, అడ్వకేట్గా కూడా పనిచేశారు. సో అడ్వకేట్గా పనిచేసినప్పుడు కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా విద్యార్థులకు, బాలలకు అని చెప్పి ఉచిత విద్య కానీ మీకు ఏం హక్కులు ఉన్నాయో అవి ఉచితంగా కల్పించాలని ప్రధానమంత్రి ఉన్నప్పుడే తెలియజేశారు, అమలు చేశారు. సో అతని బర్త్డే, గొప్ప వ్యక్తి బర్త్డేనే మనం బాలల దినోత్సవం జరుపుకుంటాము. సార్ చెప్పే ఒకటే, అప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పింది ఒకటే, నేటి బాలలే రేపటి పౌరులు. అంటే మన దేశ భవిష్యత్తు కోసము మంచి దేశం అనేది ఉండాలంటే ఐ లవ్ మై ఇండియా అని మనం ప్రేయర్లో చదువుకుంటాం. అది ఆ విధంగా దేశం మీద ప్రేమతోటి మిమ్మల్ని ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే. మన బంగారగడ్లోనే మన కైలీ స్కూల్ నుంచి జువేరియా అని ఒక అమ్మాయి ఫస్ట్ అటెంప్ట్ లోనే గ్రూప్ 1 జాబ్ కొట్టింది. ఎంత కష్టపడితే వస్తుంది? ఫస్ట్ అటెంప్ట్ లోనే మామూలు డిగ్రీ చదువుకొని వెంటనే మొబైల్ వాడొద్దని అమ్మాయి దగ్గర నుంచి ఒకటి నేర్చుకుందాం. అమ్మాయి ఏంటంటే మొబైల్ వాడింది కానీ ఓన్లీ సబ్జెక్ట్ పరంగా వాడుకుంది. నాకు ఏదైతే నాలెడ్జ్ ఎందులో తెలుసుకోవాలో ఆ నాలెడ్జ్ కోసం చదువుకుంది మొబైల్ని. మొబైల్ చూసి బాగా నాలెడ్జ్ తెలుసుకుని, అంటే వీడియో గేమ్స్ అలాంటివి కావు, అర్థమైందా? చదువుకోవడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. కానీ దానికి ఉపయోగిస్తే మన గ్రూప్ 1 ఆఫీసర్ అది. అదేవిధంగా ముని సార్ గురించి మీకు అందరూ తెలుసు, గొప్ప ఇమ్యూనిటీ, మామూలుగా కాదు, ఎంతో కష్టపడి అతను హాస్పిటల్ నడుపుతూ చాలా తక్కువ కాస్ట్ తో వైద్యం చేస్తూ అదేవిధంగా పిల్లలకు హెల్ప్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ పిల్లలకే కాదు, మన జిల్లా కాదు, పక్క జిల్లా కానీ పక్క రాష్ట్రం వాళ్ళకు కూడా ఏ సాయం ఉన్నా వెంటనే మెసేజ్ పెట్టడం, స్పందించడం, పోయి సార్ వాళ్ళకి హెల్ప్ చేయడం. అంత గొప్ప హ్యూమానిటీ సార్ ఉండడం. ఎందుకంటే అందరు సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టడం కొందరే. అందులో మొట్టమొదటి వ్యక్తి మన అంతమంది చెప్పడం జరిగింది మేడం కూడా, మన బంగారగడ్డ జవహర్లాల్ నెహ్రూ సార్ అని. వాస్తవం పిల్లలకి ఇంత చాకరీ మన జవహర్లాల్ నెహ్రూ మన మధ్యలో లేరు, కానీ మన మంచి వ్యక్తి అంత ఉన్న వ్యక్తి అంటే మా సార్ ముని సారు.
అందుకే నేను వేరే వేరే చాలా ఇలా నవంబర్ 14 అంటే అన్ని స్కూల్లో పిలుస్తారు. సో నా ఆఫీస్ పని మీద ఉందని కొంచెం మార్నింగ్ పెట్టుకొని మీ దగ్గరకు వచ్చాను. సో అభిమానం అంతే, మీరు ఎంతో మంది చేస్తున్నారు. నా చిన్న సహాయం నేను కూడా చేద్దాను. ఫస్ట్ నేను అపాయింట్ అయిన రోజే చెప్పిన. సో ఒక అదృష్టంగా భావిస్తాను అన్నమాట మీ కార్యక్రమంలో పాల్గొనడం. కాబట్టి అందరూ కొంచెం మేము సార్ చేసింది ఇది మంచిది అనుకొని ఈ రోజు చైనా ఒక పాజిటివ్ వేలో వెళ్ళండి. మంచి మీరు బాగుంటారు, తర్వాత అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ నవంబర్ 14 అనేది చిల్డ్రన్ డేస్తో పాటు పిల్లల దినోత్సవంతో పాటు వరల్డ్ డయాబెటిక్స్ డే ఈరోజు ప్రపంచ షుగర్ వ్యాధుల దినోత్సవం కూడా. అంటే పిల్లల నుంచి ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఫ్యూచర్లో షుగర్ రాకుండా కూడా ఇప్పటి నుంచే మనం కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వరల్డ్ వైడ్ కూడా ఈరోజు డయాబెటీస్ డే నిర్వహిస్తున్నారు. చాచా అని అంటే తాతలాగా చాచా నెహ్రూ గారు పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదటి ప్రధాని గారు ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లల్ని ఎంచుకోవడానికి ఒకటి, పిల్లలు ఎంత క్రమశిక్షణగా ఉంటే దేశం అంత క్రమశిక్షణగా ఉంటుంది. పిల్లలు ఎంత డెవలప్మెంట్ ఉంటే అప్పుడు మన కంట్రీ డెవలపింగ్ కంట్రీగా ఉండే, డెవలప్డ్ అవ్వాలంటే పిల్లల్ని డెవలప్ చేయాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో పిల్లలను టార్గెట్ చేసి మధ్య వయసులను, తర్వాత మధ్య వయసు పైబడిన వాళ్ళను కాకుండా పిల్లల మీద ఎక్కువ దృష్టి పెడితే పాఠశాల 15 సంవత్సరాల లోపు ఎంత క్రమశిక్షణగా ఉంటే పిల్లలు అంత క్రమశిక్షణగా మన దేశం కూడా డెవలప్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో పిల్లల్ని ఎంచుకోవడం జరిగింది. నేను నా వయసు 35 సంవత్సరాలు, 20 సంవత్సరాల ముందు నేను కూడా గవర్నమెంట్ హై స్కూల్లో మీలాగా చదువుకొని జిల్లాలోనే ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లలో జిల్లా ఫస్ట్ ఖమ్మం, నల్గొండ అండ్ సూర్యాపేట స్టేట్ ఉండే డిఈఓ లక్ష్మారెడ్డి గారు ఎప్పుడు నల్గొండ డిఈఓగా ఉన్నారు. మా నేడుచెల్ల మండలానికి ఎంఈఓ మనోహర్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి మా జాన్పాడ్ హై స్కూల్, సో మీరు అందరూ చాలా ఈ పిల్లలు కూర్చున్న వాళ్ళలో డాక్టర్లు, ఇంజనీర్లు, తర్వాత ఐఏఎస్లు, ఐపీఎస్లు కావచ్చు. ఎవరైనా చదివితే చదువు అనేది ఒక బ్రహ్మ విద్య కాదు. చదువు అనేది కింద కూర్చున్న వాడికైనా వస్తుంది, మెట్ల మీద కూర్చున్న వాడికైనా వస్తుంది, ఏసీలో కూర్చున్న 3 లక్షల కట్టున్న వాడు కూడా అదే చదువు, ఫ్రీగా నేల మీద కూర్చున్న వాళ్ళు కూడా అదే చదువు. మీరు చదివితే మీకు వస్తుంది. క్రమశిక్షణగా చదవండి. ఏ గవర్నమెంట్ స్కూల్లో అయినా మీ ఉన్నటువంటి ఇక్కడ స్టాఫ్ మీకు చెప్పేటటువంటి గురువులంత టాలెంట్ ఏ ప్రైవేట్ స్కూల్లో ఏ ప్రైవేట్ టీచర్ వాళ్ళకి లేదు. ప్రైవేట్ టీచర్ల శాలరీ 10 నుంచి 15,000, 20,000 అయితే మన గురువులది 50 నుంచి 1,10,000, 1,20,000 శాలరీ. అంత శాలరీ పెట్టి మీకు అంత నాణ్యతమైన విద్యని అందించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో గవర్నమెంట్ ముందుకెళ్తుంది. వాళ్ళ శ్రమను వృధా చేయకండి, మీ టైంని వృధా చేయకండి. నేను ఈరోజు ఇంత 30 సంవత్సరాలు నేను ఒక ఇది ఉన్నా కూడా 5 గంటలకి లేచి నిద్ర, 6 వరకు ఫ్రెష్ అప్ అయి 6 నుంచి 9 వరకు డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సుందరయ్య పార్క్ లో కండక్ట్ చేసి మళ్ళీ అంటే ఇది ఒక సిస్టమాటిక్ గా వెళ్తే మీరు చిన్న స్కూల్ ఉన్నా పెద్ద స్కూల్ ఉన్నా 10 రూపాయలు పెన్ను పెట్టి తర్వాత పావుల ఉనికిలు ఉండే చిన్న పెన్ను వాటి రిపిల్స్, ఆ రిపిల్స్ తోటి చదువుకున్న విద్యార్థికైనా 10 లక్షలు పెట్టే విద్యార్థికైనా చదువు ఒక్కటే మీ బ్రెయిన్ లో ఎంత మంచిగా ఇమిడితే అది మంచి పేరు తెచ్చి ఇక్కడ పాఠశాల కూడా మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా చదవాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మా డాక్టర్ గారు చెప్పారు, ఇందులో ఎంతమంది డాక్టర్లు అవుతారో, ఎంతమంది ఇంజనీర్లు అవుతారో, ఎంతమంది లాయర్లు అవుతారో, ఎంతమంది పొలిటీషియన్స్ అవుతారో మీ చేతుల్లో ఉంది. ఎవరైతే మీరు నేటి బాలురే రేపటి పౌరులు, మీరే రేపటి భావి భారత నిర్మాణులు. కాబట్టి మీరందరూ కూడా మంచి చదువు చదివి మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మా గౌరవ సార్ చెప్పారు, కొంతమంది పిల్లలు నేను కూడా గమనిస్తున్నాను, స్కూల్ టైంలో కొంత బయట తిరుగుతారు, స్కూల్ తర్వాత కూడా కొంతమంది నేను అక్కడ బయట అరుగులో చూసాను, సెల్ ఫోన్ తోటి కొంతమంది చూస్తాను. దయచేసి
మీరు సెల్ ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే సెల్ ఫోన్ గురించి ఇప్పుడే చెప్పారు, ఎంత దాన్ని తక్కువ ఉపయోగిస్తే మీరు అంత సక్సెస్ అవుతారు. ఎప్పుడు ఎక్కడ వాడాలి సెల్ ఫోన్ని ఆ రకంగా వాడాలి తప్ప దాన్ని ఎథికల్గా కాకుండా నాన్ ఎథికల్గా వాడితే మాత్రం మీ లైఫ్ స్పాయిల్ అయింది. ఈరోజు సెల్ ఫోన్ వల్ల చాలా రకాల సమస్యలు ఎదురుతాయి, మనం చూస్తున్నాం, గమనిస్తాం సోషల్ మీడియా ద్వారా, పత్రికా పరంగా. ఎవరు కూడా ఇప్పటి నుంచి ఈ వయసు నుంచి మాత్రం ఎవరు కూడా సెల్ ఫోన్ దయచేసి వాడకండి, సెల్ ఫోన్ దూరంగా ఉండండి. ఇక ఇంకోటి, కొంతమంది పిల్లలు నేను గమనిస్తాను, ఈ కటింగ్ విషయం కూడా ఇప్పుడు సార్ చెప్పారు, మేము ప్రతిరోజు చెప్తామని చెప్పి, కటింగ్ మీరు ఎంత దగ్గర చేసుకుంటే మీ ఫేస్ అంత లుక్ ఉంటుంది. మీ అందరూ కూడా ఒక మంచి పిల్లలు అని చెప్పుకుంటారు. ఈ రకంగా ఈ స్టైలు ఈ రకంగా దయచేసి ఈ రోజు పిల్లలు మాత్రం అలాంటి స్టైల్కి అలవాటు పడకండి. ఇంకోటి డ్రెస్ విషయంలో కొంతమంది కింద పాయింట్ చింపుకోవడం, తర్వాత 4 జేబులు ఉండడం, అలాంటి అది విద్యార్థులకు కరెక్ట్ కాదు. మీరు రేపటి భావి భారత నిర్మాతలు మీరే, దేశ భవిష్యత్ మీ చేతి ఉంది కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి ఇక్కడ చదువు చెప్పే గురువు మేము చూస్తున్నాం, ప్రతిరోజు గమనిస్తాం. ఉదయం నుంచే హాలిడేస్ కూడా ఇక్కడ మీకు క్లాసెస్, ప్రత్యేక క్లాసెస్ నిర్వహిస్తాం, మేము గమనిస్తాం. ప్రతిరోజు నేను దాదాపు 4 సార్లు ఇక్కడ వెళ్తుంటాము. రియల్లీ మీరంతా హ్యాట్సాప్. గతంలో మన దగ్గర చదివే పిల్లలు ఐఐటి బాసరాలు కూడా సీట్ సంపాదించారు, డిస్ట్రిక్ట్ టాపర్స్ కూడా ఉన్నారు. ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. మీరు కూడా మంచి స్థాయిలో ఉండాలని ఉంటారని ఆశిస్తూ, సోమవారం మంచి రోజు, మంగళవారం మంచిది కాదు, గురువారం మంచిది, ఇట్లా కొన్ని రోజు మంచి రోజు. మీరు ఏ మంచి పని చేయాలన్నా కూడా ఈ రోజు అన్నది నిర్ణయించుకోండి. ఇండియా సూపర్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలంటే మా తరం అయిపోయింది, ఇక మీ తరం స్టార్ట్ అయింది. మీరు పర్ఫెక్ట్గా మంచి పౌరులుగా తయారైతే ప్రపంచ దేశాలైనటువంటి అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనా వీటిని మించిపోవడానికి అది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడే మనం దగ్గర అక్కడికి వెళ్ళిపోయాము, వాటితో పోటీ పడుతున్నాము. దానికన్నా ముందుకు వెళ్ళాలంటే అది మీతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, కొన్ని చెడు అలవాట్లకి పోకూడదు. మీరు ఒక మంచి పౌరుడిగా తయారవ్వాలంటే ఈ మధ్య మనకి ముఖ్యంగా ఎక్కువ సెల్ ఏంటి, మీరు ఏ పని చేయట్లేదు, ఇంట్లో మీ పేరెంట్స్తో కూడా గొడవ పెట్టుకుంటున్నారు. ముందు సెల్ ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోండి. దానికన్నా ఎక్కువ ఉపయోగిస్తే మీ కెరీర్ పాడైపోతుంది 100%. నెక్స్ట్ రెండోది, మనకి ఇక్కడ ఎక్కువ డ్రగ్స్కి ఎడిట్ అవుతున్నారు. ఈ ఏజ్ నుంచి ఎక్కువ మన ఏరియాస్లో కూడా అటువంటివి దొరుకుతున్నాయి. వాటికి చాలా దూరంగా ఉండండి. అలాగే ఈ ఏజ్లోనే మీరు కొంతమంది విద్యార్థులు, నాకు కూడా మా స్కూల్లో కూడా జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది, కొన్ని స్కూల్స్లో జరుగుతున్నాయి, సిగరెట్స్కి అలవాటు పడుతున్నారు. ఇక్కడ వాళ్ళ పేర్లు ఉన్నాయి, నా దగ్గర వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఎందుకంటే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచి విద్యార్థులుగా, ఒక మంచి పౌరులుగా ఈ సీట్లో ఎవరైతే కూర్చున్నారో ఈ విధంగా తయారవుతారు. మంచి పౌరులుగా, వ్యక్తులుగా మీరు తయారవుతారు. ఇందాక డాక్టర్ చదివితే మా స్కూల్ దేనికి పనికిరావు, ప్రైవేట్ స్కూల్స్. మీరున్న యాక్టివ్, మీలో ఉన్న ఉత్సాహం, ఇవన్నీ కూడా మా దాంట్లో ఉండవు. టీచర్ చెప్పింది ఆ 45 మినిట్స్ మీ కాన్సన్ట్రేషన్ చెప్తాను, ఆ విధంగా తయారవడానికి, మంచి పౌరుడిగా తయారై మంచి పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తి వారికి కూడా మరియు ప్రియమైన విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి విషయం కానీ మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్పష్టంగా వివరించడం జరిగింది. భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని మన దేశంలో బాలల దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటామనేటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిది. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి మనకు ఎవ్రీ ఇయర్ కూడా, ప్రతి సంవత్సరం కూడా మునీర్ గారు మన దగ్గరికి వచ్చి జరుపుకోవడము వారి ఔదార్యానికి నిదర్శనము. నెహ్రూ చాచా నెహ్రూ हमारे प्यारे चाचा नेहरू, भारत के पहले प्रधानमंत्री, सबको लगते प्यारे नेहरू, चाचा नेहरू, चाचा नेहरू, हमारे प्यारे चाचा
14